మీ పిల్లలు హాస్టల్లో ఉంటున్నారా? అయితే వార్డెన్ అలాంటి వాడు ఒక్కసారి కనుక్కునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ వార్డెన్ సరైన వాడు కాకపోతే బహుశా మీ పిల్లలు ప్రాణం ప్రమాదంలో ఉన్నట్టే. ఈ క్వశ్చన్ మార్క్ కాస్త డౌట్ వస్తూ ఉంటుంది కదా, ఇంత భయపెడుతున్నారు ఏంటని చెప్పి. ఒక్కసారి బ్రేకింగ్ న్యూస్ చూడండి, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది విషయం ఏంటనేది. విద్యార్థులని చంపాలని వార్డెన్ హుకుం జారీ చేశాడు. ఒక కుట్ర పన్నాడు. ఎందుకో తెలుసా? ముందు మాట్లాడుకుంటాం దానికి సంబంధించి. అన్నంలో విషం పెట్టి విద్యార్థులని చంపాలని ప్లాన్ చేశాడు ఆ దుర్మార్గుడు. సంగారెడ్డి సిర్గాపూర్ ఎస్సీ గురుకులంలో వార్డెన్ అరాచకానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. విద్యార్థుల ఆందోళనకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. విద్యార్థుల ఆందోళన ఘటనలో హాస్టల్ వార్డెన్ కిషన్ నాయక్ ఆడియో వైరల్ అవుతోంది. ఈ నెల 1 నుంచి 10 రోజులుగా హాస్టల్లో కరెంట్ లేదు, తాగడానికి నీళ్లు లేవు అంటూ విద్యార్థులు, చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారంటే కనుక గ్రేట్. వాళ్ళకి ఇంకా మనం మద్దతు తెలపాల్సిన సందర్భం. ఎందుకంటే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేశారు రోడ్డు మీదకి వచ్చి. ఇదే ప్రశ్నను వార్డెన్ అడిగితే బూతులు, విద్యాబుద్ధులు చెప్పాల్సిన నోటితో బూతులు తిడుతున్నాడని చెప్పి ఆ స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ మాటలు విందాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో చూస్తున్నారా, కరెంటు లేదు, నీళ్లు లేవని చెప్పి వార్డెన్ డౌన్ అంటూ చిన్న పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ఈ స్థాయిలో ఆందోళన చేయడం నేనైతే ఈ మధ్యకాలం ఎప్పుడు చూడలేదు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు నేను చూసిన దాఖలాలు అయితే పెద్దగా లేవు. హాస్టల్లో సమస్యను వాళ్ళు గలమెత్తుతూ ఉంటే, సరే మీ విషయాన్ని పెద్దవాళ్ళ దృష్టికి తీసుకువెళ్తాను, లేకపోతే పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తాను అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పాల్సింది పోయి ఏం చేస్తాడో తెలుసా? హాస్టల్లో సమస్యను పరిష్కరించాలని చెప్పి రోడ్డు మీద బైఠాయిస్తే విద్యార్థులు వాళ్ళని చంపేసేందుకు ప్లాన్ చేశాడు ఆ పరమ దుర్మార్గుడు. ఒక్కసారి కాల్ కాన్వర్సేషన్ వినండి. ఇటు ఒక కుక్కి, అంటే అక్కడ కుక్కి అలాగే వార్డెన్కి మధ్య జరిగిన కాల్ కాన్వర్సేషన్. విషయం తెలిసి బూతు పురాణం అందుకున్నాడు వార్డెన్ కిషన్. ఆ తర్వాత అన్నంలో విషం పెట్టి చంపేయమంటూ హుకుం జారీ చేశాడు ఆ కుక్కి. ఆదేశించాడు. ప్రస్తుతం ఆడియో వైరల్గా మారింది. దీంతో వార్డెన్ కిషన్ని సస్పెండ్ చేశారు అధికారులు. అక్కడ కలెక్టర్